టు డూ, వాట్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, నేనేం చేయాలి, నేనేం చేయకూడదు, నా బాధ్యతలు ఏంటి, నేను నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాల గురించి నిన్ను నువ్వే పదును పెట్టుకోవటం ప్రారంభిస్తే, నిన్ను నువ్వే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, నీ యొక్క గుణంలో మార్పులు చేర్పులు తెచ్చుకోగలిగితే, ఆ సహనశీలిగా, ఆ దీర్ఘశాంతము, ఆ వినయము, వినమ్రతకి నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వటం నువ్వు ప్రారంభిస్తే, నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ ఇల్లంతా కూడా ఒక నూతన వెలుగుతో సంతోషంతో నింపబడబోతుంది. ఎవరో మారాలని ప్రతి ఒక్కరూ ఆశపడతాం, కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, నేను మార్చుకోవాల్సింది ఏవైనా ఉన్నదా, నన్ను సరిదిద్దే వాళ్ళు, నన్ను దిద్దుబాటు కలిగి ఉండని చెప్పేవాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా, నన్ను గద్దించే వాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా, నన్ను సరిచేసే వాళ్ళు నేను కలిగి ఉన్నానా లేదా అని నువ్వెప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాడేమో దేవుడు, నీ ఇంటిని బాగు చేయడానికి వాక్య రూపంలో ఏదైనా దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, నీ క్షేమం కోరే వాళ్ళు నీ శత్రువులు కాదు.